లార్డ్ ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారం కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ప్రియమైన వారులారా, అపోస్తులైన పౌలు తాను ఒక్కడే కాదు, తనతో ఉన్న పరిచారకులందరినీ కలుపుకొని మాట్లాడుతున్న మాట ఇది. ఎట్లా మాట్లాడుతున్నాడు? సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని ఎంచినాడు దేవుడు అని చెప్తున్నాడు. దేవుని యొక్క పని అందరికీ అప్పగించబడ్డది. అందరికీ ఏమై అప్పగించినాడు? అందరి కొరకు ప్రాణం పెట్టినాడు. ఆయన ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అందరికీ సార్వత్రికమైన పిలుపు. ఆ పిలుపులో వచ్చిన ప్రతి ఒక్కరం కూడా మారు మనసు పొంది పాపక్షమాపణ పొందిన తర్వాత మనకు జరిగిన ఆ మార్పును ఇతరులకు ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. చాలామంది మందిరానికి వచ్చే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎవరో ముందలనోళ్ళు, సేవకులు, పెద్దలు, లేకుంటే ఇంకెవరైనా ఇంకొక భక్తులు మాట్లాడేది ఏంటంటే కొందరు చూపించుకొని చేస్తారంటారు. అది కాదు, కానీ ప్రతి వారికి కూడా దేవుని ఇంట్లో పని ఉంది. దేవుని మహిమ కొరకు స్వార్థ ప్రకటించవలసిన బాధ్యత మనకుంది. ఇక్కడ ఈయన అపోస్తులైన పౌలు ఏమంటున్నాడు? మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని చేతించబడ్డారు. చాలామంది మనుషుల చేతించబడాలనుకుంటాం. ఈయన నన్ను గుర్తుపెట్టుకోవాలని, ఈయన నన్ను ఎంచుకోవాలని, ఈయన నన్ను పంపించాలి పరిచర్యకని అనుకుంటాం. కానీ దేవుని చేత ఎంచబడిన వారుగా ఉన్నారు. అంటే దేవునికి ఎంత ఇష్టంగా ఉన్నారు వీరి జీవితాలు, మనం అది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో మనుషులకు ఇంపుగా కాదు. ఇక్కడ అదే మాట రాసినారు. ఏమనంటే ఇంకో మాట 6వ వచనంలో, ఇదే మొదటి తెస్సలోనిక 2:6లో చివరి మాట ఏముందంటే, మనుషుల వలన కలుగు ఘనత మేము కోరలేదు. ఇది మన జీవితంలో ఉండాలి. మన మనసులో ఎవరు మెచ్చుకోవాలని కోరుకుంటాం. ఎప్పటికీ ఎవరు మనల్ని మంచోడని అనిపించుకోవాలి, మంచోని అని చెప్పుకుంటుంటాం. నేను ఆయనలాగా కాదు, నేను ఈమెలాగా కాదు, నేను ఇట్లుంటోని కాదు, నేను ఇట్లా చేస్తా, నేను పొద్దున్నే ఆరాధన చేస్తా, ప్రార్థన చేస్తా, మందిరంలో నేనే కీలకం, ఇట్లా చెప్పుకుంటాం మనం. కానీ అదంతా ఏం చూపిస్తుంది అంటే సెల్ఫ్ డబ్బా. అంటే మనం మహిమపరచుకోవడానికి, మనం మహిమపరచుకోనికి లేదు. స్త్రీలు కనిన వారిలో అతి ఘనుడైన యెహోవాను అన్నమాట ఏంటంటే, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉంది అన్నాడు. మనం స్త్రీలు కనులమే కదా, మనం ఎందుకు హెచ్చించుకోవడం, మనం ఎందుకు డబ్బా కొట్టుకోవడం? మన జీవితాల్లో ఇది మర్చిపోదు. ఈయన ఏమంటున్నాడు? మేము దేవుని వల్లనే మనుషులను సంతోషపెట్టే వారం కాదు మేము. ఈనాడు చాలామంది క్రైస్తవులు, బోధకులు, పెద్ద పెద్ద బోధలు చేసేటోళ్ళు, పెద్ద పెద్ద సేవకులు, పెద్ద పెద్ద సంఘాలు నడిపే నాయకులు కూడా మనుషులు సంతోషపడాలని ఇంపైన కథలు, ఇంపైన మాటలు చెప్తున్నారు. మనుషుల సంతోషం కాదు మన బోధలు. ప్రభు మహిమ కొరకు, ప్రభు ఇష్టపడినట్టుగా, ప్రభు చిత్తము బోధించేటట్టుగా ఉండాలి. ఈనాడు సంఘ వ్యవస్థలో జరుగుతున్నది ఇది దురదృష్టకరమైన విషయం. మనుషులను సంతోషపెట్టు, మనుషుల వలన మెప్పు కోరేది, ఈ 2 విషయాలు జరుగుతున్నాయి. కానీ దేవుని వలన మెప్పు కోరాలి, దేవుని నామానికి మహిమ వచ్చేటట్టుగా పరిచర్య జరగాలి. ఏ సంఘంలో అయితే ఇది జరగదో ఆ సంఘం నడుస్తుంటుంది, కానీ దాని వలన ప్రయోజనం ఏమి ఉండదు. ఉదయకాలం మన జీవితంలో, మన సంఘంలో, లేకుంటే మన యొక్క పాత్ర, మన యొక్క స్థితి ఎట్లుంది? మనం మనుషుల ఘనత కోరేటట్టుగా ఉన్నామా, లేకుంటే దేవునికి మేము ఇష్టంగా ఉన్నాం? మన జీవితాలు మనం సరి చేసుకుందాం, ఆయన మేము కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. ప్రభు తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. అపోస్తులైన పౌలు వల్లే మేము కూడా కొనసాగడానికి మీ కృపను సమృద్ధిగా కుమ్మరించి మరి స్థితులు అర్పిస్తూ యేసు ప్రభు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.